మహర్షులు కొన్ని పర్వదినాలు అనుగ్రహించారు. దసరాలు, దేవీ నవరాత్రులని, ఇట్లాగే ఆషాఢ జాతర, ఇట్లా ఒక ప్రాంతీయంలో ఒక్కొక్క ఆచారాన్ని మనకు అనుగ్రహించారు. అనాదిగా వస్తున్నటువంటి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఇవాళ భగవంతుడు మనకి కళ్ళనిచ్చాడు, చక్కటి మాటలు వినటానికి మంచి చెవుల్నిచ్చాడు, మంచిగా మాట్లాడటానికి మంచి నోరిచ్చాడు, నడిచి వెళ్ళటానికి కాళ్ళు ఇచ్చాడు, వీటినన్నింటినీ కూడాను కంట్రోల్ చేయడానికి ఒక బుద్ధినిచ్చాడు, వీటిని ప్రేరణ చేయడానికి మనస్సునిచ్చాడు. ఇవన్నీ మనకిచ్చాడు అంటే ఇవి లేని వాళ్ళ గురించి మనం లోకంలో చూస్తూ ఉన్నాం. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు, మా అబ్బాయికి వినిపించట్లేదండి, మా అబ్బాయికి కనిపించట్లేదండి అని. ఇన్ని మనకి ఇచ్చినందుకు మనకి ఏమిటయా సార్థకత అంటే మనం మంచి పని చేయటమే మనకి సార్థకత. ఏమిటి మంచి అంటే భగవంతుని యందు భక్తి ఉండటం, అట్లాగే ఎప్పుడు కూడాను పరనింద చేయకుండా ఉండటం, పరులకి పరోపకారార్థమిదం శరీరం, పరులకి సహకారం చేయటం. దాన్నే ఒక చోట పోతన కవి చెప్తారు, ఎట్లా ఉండాలి, ప్రహ్లాదుడు ఎలా ఉన్నాడు అంటే తన యందు నిఖిల భూతముల యందు, తన ఎలా ఉంటాడో, తన శరీరాన్ని ఎలా చూసుకుంటాడో సమస్త భూతముల యందు అదే భావంతో ఉంటాట. తన యందు నిఖిల భూతముల యందు ఒక భంగి సమహితత్వంబున బొరుగువాడు, అందరి యందు సమభావంతో ఉంటాడు. వారు గొప్ప, వీరు తక్కువ అనే భావన ఉండదు. పెద్దల బొడగన్న భృత్యునికి వడి చేరి నమస్కృతులు చేయువాడు, పెద్దలు ఎవరన్నా కనిపిస్తే వాళ్ళ యందు చాలా భక్తి ప్రపత్తులతో, వినయ విధేయతలతో నమస్కారం చేస్తాట. అట్లాగే సమస్త స్త్రీలని మాతృభావంతో చూస్తాట. సఖుల యందు, స్నేహితుల యందు సోదరభావంతో ఉంటాట. లీలయందును భృంకులు లేనివాడు లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడు అధిపా అని చెప్తారు. అంటే ఆ మర్యాద లక్షణం అనేది ప్రతి మనిషికి కావాలి. ఎంత మనం ఉన్నత స్థితిలో ఉన్నప్పటికీ ఆ మర్యాద, రామచంద్ర ప్రభువు సాక్షాత్తు వైకుంఠం నుంచి ఆయన అయోధ్యానగరంలో జన్మించినా ఆయన ఏం చేసేవాటంటే మితభాషి పూర్వభాషి స్మితభాషి చ రాఘవ. రామచంద్ర ప్రభు ఎవరన్నా వస్తే ముందుగా నవ్వుతూ మాట్లాడేవాట, నవ్వుతూ పలకరించేవాడు. స్మితభాషి, ముందు మాట్లాడటం, అంతేగాని వాళ్ళు నన్ను పలకరిస్తే నేను పలకాలి అనే భావన లేకుండా ఉండేవాడు. మితభాషి, భాషణ చాలా మితంగా మాట్లాడేవాడు. ఇవన్నీ కూడాను మనిషికి మర్యాద గుణములు. అటువంటి గుణాలన్నీ కూడాను మనం అలవరుచుకోవాలి. వీటన్నిటికీ మంచి గుణాలు కావాలి అంటే మంచిని ఆశ్రయించాలి. మంచి ఏమిటి అంటే భగవతత్వమే మంచి. లోకంలో అంతకంటే ఏదీ మంచిది కాదు. భగవంతుడే మనకి ఎప్పుడు కూడాను వెన్నంటి ఉండేవాడు. లోకంలో చూస్తూ ఉంటాం, పదవులుంటే చాలామంది వచ్చి సెల్యూట్ కొడతారు, పదవి పోతే తెలిసినా కూడా తెలియనట్టుగా ఉంటూ ఉంటారు, లోక సహజం అది. కానీ భగవంతుడు అలా ఉండడు. భగవంతుడి దగ్గర శ్రవణం, కీర్తనం, విష్ణోః స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 రకాల భక్తుల్ని భాగవతంలో చెప్తారు. మంచి మాట వినటం, మంచి మార్గంలో నడవటం, భగవత్ సేవ చేసుకోవటం. అటువంటి భగవత్ సేవ చేయడం కోసమై ఇవాళ ఎంతో కష్టపడి ఇంత దూరం వచ్చారు. మీరందరికీ చక్కగా దర్శనం అయ్యేటువంటి ఏర్పాట్లు దేవస్థానం వారు చేశారు. అందరికీ సహకరించి అమ్మవారి యొక్క ఆ దివ్య కళ్యాణమూర్తిని దర్శించి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్యానుగ్రహం మీరందరూ పొందుగాక అని మన కుమారు తెలియజేస్తూ, ముందుగా మనకి 4 వేదములు స్వస్తి చెప్తారు ఇక్కడ. దాంట్లో మొట్టమొదటి వేదం ఋగ్వేదం. బ్రహ్మశ్రీ రాజీవ్ ఘనపాటి గారు అమ్మవారికి సంబంధించిన ఋగ్వేద సూక్తాల్ని పఠిస్తారు.
చక్కగా ఆ వేదాన్ని వింటూ మీరందరూ సుఖంగా ఉండుగాక అని చెప్తున్నాం. శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రావస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీద సాదానం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. ధీనామావిత్ర్యావతు పావకానః సరస్వతీ వాజేభిర్వాజినీవతి. యజ్ఞం వష్టుధియా వాసుః చోదయిత్రీ సూనృతానాం చేతంతి సుమతీనాం. యజ్ఞం దాధే సరస్వతీ మహో అర్ణః సరస్వతీ ప్రచేతయతి కేతునా. ధియో విశ్వా విరాజతి. అంబీతమే నదీతమే దేవీతమే సరస్వతీ. అప్రశస్తా ఇవ స్మసి ప్రశస్తిమంబనస్కృధి. త్వే విశ్వా సరస్వతి శ్రితాయూంషి దేవ్యాం. శునహోత్రేషు మత్స్వ ప్రజాన్ దేవిదిదిఢ్ఢినః. ఇమా బ్రహ్మా సరస్వతి జుషస్వా వాజినీవతి. या ते मन्मागृत्समदारतावरि प्रिया देवेषु जुह्वाति. प्रक्षोदा साधाया सा सस्र एषा सरस्वती धरुणमायासीपूः. प्रभाबाधाना रथ्ये एव याति विश्वा अपो माहिना सिन्धूरन्याः. एका चेतत्सरस्वती नदीनां शुचिर्यति गिरिभ्य आसामुद्रात्. राजश्चेतन्ति भुवानस्य भूरेर्घृतं पयो दुदुहेनाहूषाय. स वा आवृधे नर्यो योषाणासु वृषा शिशुर्वृषभो यज्ञिया आसु. स वाजिनं मघवद्भ्यो दधाति विसातये तन्वं मामृजीता. उतस्या नः सरस्वती जुषाणोपश्रवत्सुभगा यज्ञे अस्मिन्. मितज्ञोभिर्नमस्यैर्यानारायायुजाचिदुत्तारा सखिभ्यः. इमा जुह्वाना युष्मदा नमोभिः प्रतिस्तोमं सरस्वति जुषस्व. तव शर्मन् प्रियता मे दधाना उपस्थेयाम शरणन्न वृक्षम्. अयमूते सरस्वति वसिष्ठो द्वारा आवृतस्या सुभगे व्यावः. वर्धा शुभ्रेस्तु वतेरा आसिवाजान् यूयं पात स्वस्तिभिः सदा नः. बृहदूगायिषे वचो सूर्या नदीनां. सरस्वतीमिन्माहयासु वृक्तिभिस्तोमैर्वसिष्ठरोदासी. उभे यत्ते महिना शुभ्रे अन्धासी अधिक्षियन्ति पूरवाः. सा नो बोध्यवित्री मरुत्साखा चोदराधो मघोनाम्. भद्रमिद्भद्राकृणवत्सरस्वत्यका वारी चेतति वाजिनीवती. गृणानाजामदग्निवत्स्तु वानाचा वसिष्ठवत्. जनीयन्तोऽन्वग्रावः पुत्रीयन्तः सुदानावः. सरस्वन्तं हवामहे. ये ते सरस्व ऊर्मयो मधुमन्तो घृतश्च्युताः. तेभिर्नो विताभावा. पीपिवां संसरस्वतस्तनय्यो वृक्तबर्हिषः. भक्षीमहि प्रजामिषम्. सक्तूमिवतिता उना पुनन्तो यत्र धीरा मनासा वाचमक्राता. अत्रा सखायः सख्यानि जानते भद्रेशान् लक्ष्मीर्निहिताधि वाची. अरायिकाणे विकाटे गिरिं गच्छ सदान्वे. शिरिम्बीठस्य सत्त्वाभिस्तेभिष्ट्वा चातयामसि. चत्तो इतश्चत्तामुतः सर्वा भ्रूणान् यारुषी. हराय्यं ब्रह्मणस्पते तीक्ष्णा शृङ्गो दृशन्नीः.
अदो यद्दारुप्लवाते सिन्धोः पारे आपूरुषम् तदाराभस्वदुर्हणो तेनागच्छ परस्तरम् यद्ध प्राचीरजागन्तोरो मण्डूरधाणिकीः हता इन्द्रस्य शत्रावः सर्वे बुद्बुदया आशवः परीमे गामाने शतपर्यज्ञिमाहर्षता देवेष्वक्रतः शवः क इमां आदाधर्षति त्रिश्चिन्नो अद्याभावतन्न वेदसा विभुर्वायामा उत रातिरश्विना युवोर्हि यन्त्रं हिम्ये बवासासोऽभ्यायं सेन्या भवतं मनीषिभिः त्रयः पवयो मधुवाहाने रथे सोमस्य वेनामनु विश्व इद्विदुः त्रयस्कम्भासस्कभितासा आरभे त्रिर्नक्तैः याथस्त्रिर्वश्विना दिवा समाने अहन्त्रिरावद्यगोहनात्रिरद्य यज्ञं मधूना मिमिक्षतम् त्रिर्वाजावतीरिषो अश्विना युवन्दोषा अस्मभ्यामुषसश्च पिन्वतम् त्रिर्वत्रिर्या तन्त्रिरनुव्रते जने त्रिः सुप्राव्ये त्रेधेवा शिक्षतम् त्रिर्नान्द्यं वहतमश्विना युवन्त्रिः पृक्षो अस्मे अक्षरे एव पिन्वतम् त्रिर्नो अश्विना दिव्यानि भेषजा त्रिः पार्थिवानि त्रिरुदत्तमद्भ्यः होमानं शय्योर्ममाकाय सूनवे त्रिधातु शर्मा वहतं शुभस्पति ఇప్పటిదాకా 4 వేదాల్లో మొట్టమొదటి వేదమైన ఋగ్వేదాన్ని మనకి వినిపించారు. అమ్మవారికి ఋగ్వేద సేవ చేశారు. ఇకపై యజుర్వేదం, ఆ యజుర్వేదంలో సంబంధించిన కొన్ని మంత్రాలని మనకి వినిపిస్తారు. దాన్ని కూడా విని తరించవలసిందిగా ప్రార్థన. ఓం ఇంద్రం వో విశ్వతస్పరిహవామహే జనేభ్యః अस्माकमस्तु केवलः ఇంద్రన్నరో నేమతితాహవంతే यत्पार्यायुर्देधियस्ताः शूरो निषाता शवसश्च कान आगोमतिव्रजभजात्वन्नः इन्द्रियाणि जगत्क्रतो जाते जनेषु पञ्चसु इन्द्रतानि तावृणे अनुदेनाय मह इन्द्रियाय सत्रादे विश्वमनुवृत्रहत्ये अनुक्षत्रमनुसहोजत्रेन्द्रदेवेभिरनुतेन्द्रहत्ये आयस्मिन् सप्तमासवास्तिष्ठन्ति स्वारुहो यथा दशर्हदीर्घश्रुतम इन्द्रस्य धर्मो अतिथिः आमासु पक्ववैरया सूर्यगूरो हयो दिवि धर्मन्न सामन्तपदासु वृक्तिर्जुष्टङ्गिर्वरसेगिरः इन्द्रविद्गाथिनो बृहदिन्द्रमर्केभिरर्किणः इन्द्रं वाणीरणूषा गायन्ति त्वा गायत्रिणोऽर्चन्त्यर्कमर्किणः ब्रह्माणस्त्वा चतक्रतवद्वपुंसविमये अगोहोमुचे प्रभरे मामनीषामोऽसिष्ठदा वन्दे सुमतिं गृणानाः इदमिन्द्रप्रतिहव्यं गृभाय सत्याः सन्तु यजमानस्य कामाः विवेशजन्माधिषणा जजानस्तवै पुरापार्यादिन्द्रमह्नः अगोहसो यत्र पीपरद्यधानो नावे वजान्तमुभये हवन्ते सम्राजं प्रथममध्वराणामगोहोमुजं वृषभं यज्ञियानाम् अपान्नपातमश्विना हयन्तमस्मिन्नर इन्द्रियं धत्तमोजः विन इन्द्रवृथो जहि नीचायच्छव्रतन्यतः अधस्पदन्तमीङ्कृधियो अस्माकम् अभिदासति इन्द्रक्षत्रमभिवावमोजोजा यथा वृषभदर्शनीनाम् अपानुदोजनममित्रयन्तमुरं देवेभ्यो अगृणोर्लोकम् मृगो न भीमः
गोचरो व्यधिष्ठाः परावत आजगामा परस्याः सृगगुं सकोशाय पविमिन्द्रदिग्मं विशत्रोन्ताह्नि विमृधो नदस्वा विशत्रो नो विमृधो नुदविवृत्रस्य हनूर्जा विमन्यमिन्द्रभामितो मित्रस्याभिदासतः त्रातारमिन्द्रमवितारमिन्द्रमो हवे हवे सुहववोषोरमिन्द्रम् हुवेन शक्रं पुरुहोदमिन्द्रघ्ः स्वस्ति नो भगवधात्विन्द्रः माते अस्यागुं सहसा वन्वरिष्ठा मघाय भौम हरिवः परादै राजस्वनो मृगेभिर्मरोधैस्तव प्रियासः शूरशस्यामा अनवस्ते रथमश्वाय दक्षन्द्वष्टा वज्रं पुरुहोदद्युमन्तम् ब्रह्माण इन्द्रं महयन्तो अर्कैरवर्धयन्नः जेहन्तवाहु वृष्णे यत्ते वृषणो अर्कमर्चामिन्द्रग्रामाणो अदितिः सदोषाः अनश्वासो ये पवयो रथा इन्द्रेषिता अभ्यवर्तन्त तस्योनो उदित्यञ्जातवेदसन्देवं वाहन्तकेतवाः दृशे विश्वाय सूर्यम् अपपत्येतायो यथा नक्षत्रायन्त्यक्तुभिः सूराय विश्वचक्षसे अदृश्यमस्य केतवो विरश्मयोजनाम् भ्राजन्तो अग्नयो यथा विश्वदर्शतोऽद्योतिष्कृता सूर्या समाभासि रोचनम् प्रत्यम् देवानां विदः प्रत्यङ्गुले मानुषा प्रत्यङ् विश्वम् स्वदृशे पावगच्छावरण्यन्तम् जनाम् वारुण पश्यासि विद्यामे जन्मानि सूर्या सप्तत्वा हरितोर्धेवहन् सूर्या ज्योतिष्केशं विचक्षणा अयक्तसप्तसिन्ध्यवस्सूरोरथस्य नप्त्याभिर्याति स्वयुक्तिभिः ज्योतिष्पश्यन्तौत्तारम् देवं देवत्रा सूर्यमगन्मज्योतिरुत्तमम् उद्यन्नद्य विद्रमहारोहन्वत्तरान् दिवम् रोगं मम सूर्यहरिमाणं च नाशया सुखेषु मे हरिमाणम् अथो हारिद्रवेषु मे हरिमाणं निदध्मसि विशन्तं मह्यं रन्धयन्मो अहं द्विषते राधम् चित्रं देवानामुदागादरी कञ्जक्षरस्य वरुणस्याग्ने प्राद्या वा पृथिवी अन्तरिक्षं सूर्या आत्मा जगातस्तस्थुषश्च सूर्यो देवी वृषसंरोचामानां मर्योनयोनामभ्येदिपश्चात् यत्रा नरो देवयन्तो युगानि वितन्वते प्रतिभद्राया भद्रम् भद्राश्वारितः सूर्यस्य चित्रा एतग्वानुनाद्यासः पश्यन्तो दिवा पृष्ठमस्थुः परिद्या वा पृथिवी यन्ति सद्यः सूर्यस्य देवत्वं तन्माहित्वं मध्यागतोर्विदातं सञ्जाभायुक्त हरितः सधस्थादाद्रात्रिमासस्तनुते शिवस्मै मित्रस्य वर्णस्याभिचक्षे सूर्यो रूपं क्रोडेद्योरुभस्ते मन्यदृषादस्य पाजः कृष्णमन्यद्धरितः सम्भारन्ति सूर्यस्य निर्मादप्यभृतानिरावज्यात् मित्रो वरुणो मामहन्तामदीतिः सिन्धुः पृथिवी उदद्यौः मित्रं वरुणमग्निमाहुरथो दिव्यस्य सुपर्णो गरुत्मानो एकं सद्विप्रा बहुधा वादन्त्यग्नियमं मातरिष्वा नमाहुः सुवर्णा अभो
वृत्रन् सदा नादृतस्यादिघृतेन पृथिवी व्युद्यते सदृतसद्व्यो मसदब्जा गोजाऋतजा अद्रिजाऋतम् क्षेत्र विद्यथा मुग्धो भुवानान् यदीधयुः मित्राय वरुणाय सत्यं वयन्दे वत्रादीते स्यामतव प्रियासो अर्यमन् गृणन्ताः सूर्यो ग्रहणच्येष्यश्रेत्पुरविश्वाजनी ममानुधाः दिवादादृशे रोचामानः कृत्वा कृतः सुकृतः कर्तृभिर्भूत मित्राय वरुणाय वोचो नागसो अर्यम्णे अग्नये च यच्छन्तु चन्द्रा उपमन्नो अर्कमानः कामं पूपुरन्तु स्तवानाः सूर्यो मानुषाणाम् चक्षुर्मित्रस्य वरुणस्य देवश्चर्मे वयः समव्यक्तमांसि पृथ्वीताजनानां महान् केतुर्नवः सूर्यस्य मानञ्चक्रं पर्याविवृत्सन् यदे तशो वहाति धूर्षु युक्तः एष मे देवः साविता चच्छन्दयः सा मानन्न प्रामिनाति धामा दूरे अर्धस्तर्वाजामानः सूर्येण प्रसूता अजन्नर्थानि कृणवन्नपांसि चक्रवृता गातुमस्मै श्येनानदीयन्नन्वे यद्दर्शतं वपुर्दिव एति प्रतिह्वरे विश्वस्मै चक्षासे शीर्ष्णः शीर्ष्णो जगातस्तस्थुषस्पतिं समया विश्वमारजाः सूर्यं वहन् चक्षुर्देवहीतं शुक्रमुच्चरात् महां आसि सूर्यबलादित्यमहां आसि सूर्यश्रवासा महां आसि सत्रादेव महां आसि नमो मित्रस्य वरुणस्य चक्षासे महो देवाय तदृतं सापर्यता दिवस्पुत्राय सूर्याय सत्योक्तिः पनीपातु विश्वतो द्यावा च यत्रा ततनन्नः आनि च सूर्याते अदेवः प्रतिवो निवासते यदे तशेभिः पतरैराथर्यसि मण्डलो वर्तते ज्योतिषायासि सूर्या येना सूर्यज्योतिषा बाधासे तमो जगच्च विश्वामुदयर्षि भानुना अस्मद्विश्वामपि विश्वस्य हि प्रेषितो रक्षासि व्रतमहे एलयन्नुच्चरासि स्वधा अनु सूर्यो भद्रवामहैवन्नो तन्नोद्यावा पृथिवी तन्न आप इन्द्र शृण्वन्तु मरुतो हवं वचाः सूर्यस्य सन्दृशी भद्रं जीवन्
సుమనాసః సుచక్షాసః ప్రజావంతో అనమీవా అనాగసః ప్రదీపశ్యేమ సూర్యా జ్యోతిర్బిభ్రాతంత్వా విచక్షణ భాస్వంతం చక్షుషే చక్షుషే మయాః వయం దేవా ప్రదీపశ్యేమ సూర్యా యాతే విశ్వా భువానాని కేతునా ప్రచేరాతే నిచా విశంతే అక్తుభిః స్వేన హరికేశ సూర్యాన్హాలోవస్యాసావస్యోదేః షన్నో భవచక్షాసా షన్నో అహ్నాశం భానునాశం హిమాశం ఘృణేన అస్మాకం దేవా ఉభయాయ జన్మానే శర్మా యచ్చ తద్విపదే చతుష్పదే క్రమజిహ్వయా గురుమనాసో వా ప్రయూతి దేవహేళానం సూర్యో నో దివస్పాతు వాతో సవితర్యస్యాతే హరః శతం సవాం అర్హాతి చక్షుర్నో దేవः సావితా చక్షుర్న ఉత పర్వాతః చక్షుర్నో దేహి చక్షుషే చక్షుర్విఖ్యై తనూభ్యాః దృశం త్వా వయం ప్రతి పశ్యేమ సూర్యా బృహత్పీబతు సోమ్యం మధ్వాయుర్దధర్యజ్ఞపాతాపవిహృతం బృహత్సుభృతం వాజసాతామన్ధర్మన్ దివో ధరుణే సత్యమర్పీతం శ్రేష్టం జ్యోతిషాం జ్యోతిరుత్తమం విశ్వజిద్ధానజిదుచ్యతే బృహత్ విభ్రాజం జ్యోతిషా స్వా అరగచ్చోరోచనం దివః యంగౌః పృష్ణీరక్రమేదసాదన్మాతరం పునః పశ్చాదతిరోచనాస్య ప్రాణాదాపానతి త్రింశద్ధామ విరాజతి వాక్పాతంగాయాధీయతే ఘృతం చ సత్యం చాభీద్ధాత్తపసోऽధ్యాజాయత ముద్రాదర్ణవాదధీ సంవత్సరో ఆజాయత సూర్యా చంద్రమసౌ ధాతాయాథా పూర్వమాకల్పయత్ సవితా పశ్చాతాత్ సవితా పురస్తాత్ సవితోత్తరాత్తాత్ సవితా ధరాత్తాత్ ఏతాసాం సౌర్యాణాం మంత్రాణాం శ్రీ సూర్య ఏవ దేవతా పంచమేకే సూక్తమాత్మస్తవం మన్యంతే ఋషిస్సోహమితి ధ్యాతవ్యం ఏతేన సౌర్యేణ సూక్తేన శ్రీ సూర్యమహర్వనుపతిష్ఠతే ధనధాన్యభవక్తయాదవంత ఆయుష్యవంత ఆరోగ్యవంతోన్మార్జవంతః రయవంతో గలవంతో భగవంతో ముహః శ్రీకామశాంతికామః పుష్టికామస్తుష్టికామో మేధాకామః ప్రజ్ఞాకామో యశస్కామః ప్రజనకామ ఆయుష్యకామ ఆరోగ్యకామః
అన్నాజ్యకామశ్చ ఏవం భాస్కరస్య ఆరాధనం కుర్యాత్ సదా గృహీ పాపక్షయార్థీ వ్యాధినాశనార్థీ జీవితార్థీ పుత్రార్థీ మోక్షార్థీ ధనార్థీ చ కుర్వీత శ్రీ సూర్యస్యైవ సాయుజ్యం స్వరూపతాం సలోకతామశ్నుతే నమః శౌనకాయ నమః శౌనకాయ నమః శౌనకాయ నమః పరమర్షిభ్యో నమః పరమర్షిభ్యః శాంతా పృథివీ శివమంతరిక్షంద్యౌ నో దేవ్యభాయన్నోస్తు శివాదిశః ప్రతిశా ఉద్దిశో ఆపో విశ్వతః పరిపాంతు సర్వతః శాంతిః శాంతిః శాంతిః. ఇప్పటిదాకా వేదమంతా ప్రధానమైనప్పటికీ దాంట్లో కొన్ని అత్యంత ప్రధానమైనటువంటి మంత్రాలని మనకి మహర్షులు నిర్దేశించారు. వాటి యొక్క పఠనం అనేది ఇప్పటిదాకా జరిగింది. మీరందరూ శ్రద్ధతో విన్నప్పటికీ మనిషి ప్రతివాడికి కూడాను దీనివల్ల ఫలం ఏమిటి అనే ఒక ఆలోచన కలుగుతుంది. ఏదో అయ్యవార్లు చెప్పారు, మంత్రాలు బాగానే ఉన్నాయి వినటానికి, కానీ దీనివల్ల ఫలితం ఏమిటి అని మనందరికీ సహజంగా ప్రశ్న వస్తుంది. ఆ ఫలితాన్ని కూడా మనకి మహర్షులు చెప్తూ ధనధాన్య బహురత్న నిర్యాతివంత, ఈ యొక్క మంత్రముల యొక్క పఠనం వలన పాఠనం వలన ధనధాన్య అభివృద్ధి, నిర్వ్యాధివంత ఎటువంటి వ్యాధులు లేకుండా ఉండగలుగుతారని, ఆయుష్యవంత ఆరోగ్యవంత అన్నాజ్యవంత రయివంత, ఆయుష్యము ఆరోగ్యము అన్న సమృద్ధి అలాగే ఐశ్వర్య సమృద్ధి, శ్రీకామ శాంతికామ పుష్టికామ తుష్టికామ. సహజంగా మనం లక్ష్మీ అమ్మవారిని కోరుకుంటాం డబ్బు బాగా కావాలి అని, అలాగే మనశ్శాంతి కూడా కోరుకుంటాం శ్రీకామ శాంతికామ. అంతేకాదండి మేమందరం చాలా మంచి బలంగా ఉండాలని కూడా కోరుకుంటాం పుష్టికామ. శ్రీకామ శాంతికామ పుష్టికామ తుష్టికామ, మాకు మంచి మేధస్సు కావాలి అని కోరుకుంటాం, మంచి ఆలోచన మంచి జ్ఞానము కావాలని. ప్రజ్ఞ, మనిషికి ప్రజ్ఞ అనేది చాలా ముఖ్యం. ఆ ప్రజ్ఞ కూడా మనం కావాలి అని ఈ మంత్రాల్లో కోరటం అయింది. ప్రజ్ఞాకామో మేధాకామ ప్రజ్ఞాకామో యశస్కామ, మంచి కీర్తి కావాలి. ప్రతి మనిషి కూడాను తనకి సాధ్యమైనంతవరకు మంచి పేరు రావాలనే కోరుకుంటాడు, కాకపోతే మంచి పనులు చేయడు. మంచి పనులు చేస్తే దానంతరం అదే మంచి కీర్తి వస్తుంది. అందుకోసమే చెప్తారు మనిషి యొక్క నైజాన్ని గురించి. ఒకానొక సమయంలో నారదుల వారు వైకుంఠానికి వెళ్ళారట. భూలోకానికి వచ్చి భూలోకంలో ఉండే మనుష్యుల యొక్క స్థితిగతులన్నీ చూచారు పాపం ఆయన. చూచి అరే వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఒకళ్ళ మీద క్రోధం ఉంటుంది, అలాగే ఇంకొకళ్ళ మీద అభిమానం ఉంటుంది, ఇంకో మీద ప్రేమ ఉంటుంది. అది పొందనప్పుడు ఆ ప్రేమ కాస్త మళ్ళీ వైషమ్యంగా మారుతూ ఉంటుంది. ఇట్లా మనుష్యులందరూ కూడాను లోకంలో ఒక్కొక్కరు ఒక్కో తీరులో ఉన్నారు. తద్వారా వీరందరూ కూడా కష్టాల్ని కొని తెచ్చుకుంటున్నారు. కాబట్టి కేనోపాయేన, ఏదో ఒక ఉపాయం చేసి వీళ్ళ కష్టాలన్నీ పోగొట్టాలి అని ఆయన వెంటనే బయలుదేరి వైకుంఠానికి వెళ్ళారట. తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం, తెల్లటి వర్ణం వాడు, 4 భుజాలు, శంఖము చక్రము గదా పద్మం వనమాల ఇవన్నీ అలంకరించుకొని ఉన్నాడు పరమాత్మ. ఆయన చూచి నారదుల వారు సాష్టాంగ వందనం చేశారు. చేసి చెప్తున్నారు భూలోకంలో నానా క్లేశ సమన్వితా, మనుష్యులు అనేక కష్టాలు పడుతున్నారు, వాళ్ళ కష్టాలన్నీ పోవాలి అని చెప్తూ ఆయన ఇంకో మాట అన్నాడు. మనుష్యుల యొక్క గుణగణాలను కూడా పరమాత్మకి తెలిసినప్పటికీ మా వాళ్ళకు కూడా తప్పు ఉందండి అని చెప్పడం కోసం ఆయన ఒక మాట అంటాడు నారదుల వారు. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాహ, మనుష్యుడు పుణ్య ఫలాన్ని కోరుకుంటాడు కానీ పుణ్యాన్ని చేయట్లేదు. పోనీ అలాగని
పాపకర్మ ఆచరణ విషయంలో ఎలా ఉంటున్నానంటే నా పాప ఫలం ఇచ్చింది, పాపం ద్వారా సంక్రమించేటువంటి దోషం మాకొద్దు. పాపం కుర్వంతి యత్రతః, ప్రయత్నపూర్వకంగా పాపాచరణ చేస్తున్నారు మనుష్యులు అని మన గురించి పాపం ఆయన నారదుల వారు శ్రీ మహావిష్ణువుకు చెప్తాడు. కాబట్టి ఇక్కడ యశస్కామ, మేధాకామ, ప్రజ్ఞాకామో యశస్కామ, ఆయుష్యకామ, ఆరోగ్యకామ, అన్నాద్యకామ, ఇటువంటి కోరికలు మనుషుడికి సహజం నాయన. ఇవన్నీ కావాలి అంటే మనం ఇటువంటి మంచి సత్కర్మాచరణ చేయాలి, మంచి శ్రవణం చేయాలి, మంచి కర్మ దానం ధర్మం చేయాలి అని మనకి మహర్షులు బోధించారు. ఇప్పటిదాకా అటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి 64 మంత్రాలు, షష్ఠిశ్చ అర్చః 64 మంత్రాలని ఇప్పటిదాకా మన వేద పండితుల వారందరూ కలిసి మనకి చక్కగా పఠనం చేసి వినిపించారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మనకి కళ్యాణ సమయం ఆసన్నమవుతుంది. అమ్మవారికి లోపల అంగరంగ వైభవంగా అన్ని ఏర్పాట్లు కూడాను జరుగుతూ ఉన్నాయి. మరి కొద్దిసేపట్లో గణపతి పూజతో వేదవాచనంతో ఈ కార్యక్రమం మనకి ప్రారంభం చేస్తారు. ప్రారంభానికి ముందుగా మనకి కళ్యాణ ఘట్టంలో ఇవాళ ప్రధానంగా మనకి వరుడు సాక్షాత్తు జమదగ్ని మహర్షి, పరమేశ్వరుడు యొక్క అంశతో ఆయన అవతరించినటువంటి గొప్ప పెళ్లి కొడుకు. మరి ఆయన్ని ఇక్కడ వేదిక మీదకి తీసుకొచ్చి ఆయనకు కూడా మంచి పట్టు వస్త్రాలన్నీ కూడాను ధరింపజేయించి స్వతహాగా పాపం ఆయన ఈ అలంకారాలకు దూరంగా ఉంటాడు. ఈశ్వరుడు యొక్క లక్షణం ఏమిటంటే ఆయనకి ఆత్మ సౌందర్యం తప్ప బాహ్య సౌందర్యం అనేది ఆయనకి అంతగా పట్టదు. ఎందుకంటే ఆయన స్వరూపం చాలా విభిన్నంగా ఉంటుంది. ఆ జడలన్నీ చితాభస్మాలేపో గరళ మసనం దిక్పడతరో జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతి. ఆయన్ని అమ్మవారి కోసం సంబంధం చూద్దాం అనుకున్నట్ట పర్వతరాజు గారు. చూసామంటే ఈ అమ్మాయి ఏమో చాలా అందగత్తె. ఈ అమ్మాయి అందానికి తగ్గటువంటి పెళ్ళికొడు కావాలి. మరి ఆ రోజుల్లో ఇప్పట్లాగా నెట్లు, పేపర్లు, రేడియోలు, టీవీలు లేవు. అంతా దివ్యదృష్టితోనే చూసేవాళ్ళు. అంతా చూశారు 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 చివరికి ఎక్కడున్నాడంటే పెళ్లి కొడుకు శ్మశానంలో ఉన్నాడండి, చాలా బాగుంటాడన్నారు. ఒక్కసారి ఆ పర్వతరాజు గారి భార్య గుండె గుబేలు మంది. ఏమిటండి, శ్మశానంలో ఉండేవాడికి మన ఇంట్లో అల్లారు ముద్దుగా పెంచుకున్న అమ్మాయిని తీసుకెళ్ళి ఎవరన్నా ఇస్తామా? ఇదేమిటండి, మీరు మామూలుగానే ఏమిటి చెప్తున్నారా, లేకపోతే వేరే అన్న ఉద్దేశం ఉందా అంటే లేదు లేదు లేదు, శ్మశానంలోనే ఉన్నాడు, కానీ ఆయనకి ఆత్మ సౌందర్యం ఎక్కువ అని చెప్పాట. చెప్తే ఆమెకి అర్థం కాల. పాపం ఇల్లాలు ఏదో ఇంట్లో పని చేసుకుంటూ ఉంది, కానీ ఇప్పట్లాగా టీవీలు అవేం లేవు కదా పాపం. అంచేతను ఆవిడ అయ్యా కాస్త వివరంగా చెప్పండి అని భర్తని రిక్వెస్ట్ చేసిందిట. చెప్తే అప్పుడు చెప్పడం ప్రారంభించాట. ఎట్లా ఉంటాడు అబ్బాయి పెళ్లి కొడుకు అంటే చితాభస్మాలేప, శ్మశానంలో ఉండేటువంటి భస్మాన్ని పూసుకొని ఉంటాడు అనట. ఇంకా భయపడిపోయిందిట తల్లి. ఏమండి, ఎక్కడన్నా ఏదో మంచి మంచి పౌడర్స్ ఉన్నాయి, యార్డ్లీ లాంటివి, అవి పూసుకున్నా అంటే అర్థం బర్థం ఉంది, మీరేమో శ్మశానంలో ఉండేటువంటి బూడిద పూసుకున్నారని చెప్తున్నారు. సరే కానివ్వండి, ఏం చేస్తాం, ఇవన్నీ చెప్పండి, ఒక్కొక్కటి వింటాను అని పాపం ఆ ఇల్లాలు. పూర్వకాలంలో ఆడవాళ్ళంటే చెప్తే వింటాం తప్ప ప్రశ్నలు వేయటం కూడా లేదుగా పాపం. ఇప్పుడంటే మనకి చాలా సాధికారికత ఏర్పడ్డది, మంచిదే ఆధునిక యుగం. ఆ రోజంతా కూడా పర్వతాల్లో అరణ్యాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు. అంచేతను సరే బాగానే ఉందండి, ఇంకా ఏం చేస్తాడు అబ్బాయి, అబ్బాయి ఎక్కడ ఉద్యోగం చేస్తాడు, అబ్బాయికి ఇప్పుడంతా ఏదో అడుగుతున్నారు కదా, అబ్బాయికి శాలరీ ఎంత, దాన్ని ఏదో అంటారు ఇంగ్లీష్లో, అబ్బాయికి ప్యాకేజీ ఎంత అని అడుగుతూ ఉంటారు. ముందు సంబంధం చూడాలంటే అడిగేది ప్యాకేజీ, అంతేగాని కులం, గోత్రం, పిల్లవాడు మంచివాడా, ఏమైనా దురభ్యాసాలు ఉన్నాయా, ఇవేం అడగట్లా, ముందు ప్యాకేజీ. అంచేతను ఆ రోజున ఏం చేశారటంటే, సరే బాగానే ఉందయ్యా, చితాభస్మాలేప, నువ్వు చెప్పినట్టుగా శ్మశానంలో భస్మే రాసుకుంటున్నాడు, ఓకే. ఆ నెక్స్ట్ ఏమిటి, గరళ మసనం దిక్పటధర. ఈ అబ్బాయి కంఠం చూద్దామంటే ఆయన విషాన్ని మింగటం వల్ల ఆ కంఠం వరకు నీలంగా ఉందిట. శరీరం మీద ఒక మచ్చ ఉంటేనే అదేదో చాలా వికృతంగా కనిపిస్తుంది. అటువంటిది
తెల్లటి భస్మాన్ని పూసుకొని మరి కంఠం వరకు నల్లగా ఉండి, ఎందుకు నల్లగా ఉంది అంటే భస్మం పూసినా కూడా కనిపించకుండా ఆ భస్మాన్ని కూడా హరించేంతటి నలుపుగా ఉంది, నీలమణిలాగా ఉంది ఆ కంఠం. గరల మసనం దిక్పడధర. అబ్బాయి ఏం చేస్తూ ఉంటాడండి, ఎక్కడ ఉంటాడు, అబ్బాయి చిరునామా ఏమిటి అని అడిగింది ఆ తల్లి. దిక్పటధర, ఆయన పనేం లేదండి, ఆ దిక్కు లేకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, ఆ బజారు ఈ బజారు తిరుగుతూ ఉంటాడండి, అంతకంటే ఆయనకేం లేదంట. ఇంకా చెప్పండి వింటాం, చాలా మీరు చెప్పే చాలా వైభవంగా ఉంది, చెప్పండి అని పాపం తల్లి అడిగిందిట. జటాధారి, అబ్బాయికి బాగా జుట్టు ఉంది. ఎంత జుట్టు ఉంది అంటే జీవితంలో ఏనాడు బార్బర్ షాపుకు వెళ్లకుండా పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు పెంచుకున్నంత పెద్ద జుట్టు ఉంది అని చెప్పిందిట. ఆవిడ చాలా ఆశ్చర్యపోయిందిట తల్లిగారు. జటాధారి, పోనీ బాగానే ఉందండి, ఇంకా ఏమిటి అబ్బాయికి ఇన్ని చెప్తున్నారు, మెళ్ళో ఏమన్నా 4 ఆభరణాలు, ఒక గొలుసు కానీ ఏదైనా ఉందా అంటే కంఠే భుజగపతిహారి పశుపతి. ఏం లేదండి, కంఠంలో ఒక మంచి పాము ఉంటూ ఉంటుంది, అప్పుడు బుస్ 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 అంటూ ఉంటుంది, ఇదే అబ్బాయికి ఆభరణము అని చెప్పిందిట. కంఠే భుజగపతిహారి పశుపతి. ఇంకా ఏమే మరి పాముతో పాటు ఇంకేమన్నా లోపల చిన్న గొలుసు లాంటిది ఏమన్నా ఉందా ఆయనకి మెల్లో అంటే కపాలీభూతేశ. ఉన్నాయి, ఒక గొప్ప ఆభరణాలు ఉన్నాయి. ఏమిటి ఆభరణ అంటే కపాలాలన్నీ వేసుకుని ఉంటాడండి అబ్బాయి. పెళ్లి కొడుకు కపాలాలు ధరించి ఉంటాడు. కపాలీభూతేశ భజతి జగదీశైక పదవీ. కానీ ఒకటి ఉందండి అబ్బాయికి అని చెప్తున్నాడు ఆయన తండ్రి గారు. సంబంధం చూశాడు కదా, మరి చెప్పాలి కదా. జగదీశైక పదవీ, మా పెళ్లి కొడుకు ఒక పోస్ట్ ఉంది. ఏంటి ఆ పోస్ట్ అంటే జగదీశైక పదవి, జగత్తుని మొత్తం శాసించేటువంటి శాశ్వతమైన పదవి ఉంది. మన పదవులన్నీ కాసేపు వస్తాయి, కాసేపు పోతూ ఉంటాయి. ఒక సంతకం పడేశారంటే ట్రాన్స్ఫర్ అయిపోతాం, లేకపోతే సస్పెండ్ అవుతాం, ఏమవుతామో తెలియదు మనకి. కానీ అబ్బాయి శాశ్వతం, అబ్బాయి పదవి శాశ్వతం అని చెప్పాట. అమ్మయ్య అనుకుందిట పాపం ఆ పార్వతీ అమ్మవారి తల్లి. అటువంటి ఆయన సరే మొత్తానికి పెద్దలందరూ కూడా చెప్పారు, చాలా గొప్పవాడు, సామాన్యుడు కాదు, ప్రపంచమంతా మునిగిపోయినా కూడా ఈయన మునగడు. ఈయన దగ్గర ఒక లక్షణం ఏంటంటే ఆయన్ని నమ్ముకున్న వాళ్ళని ముంచడు, ఆయన్ని నమ్ముకోకపోతే మటుకు వాళ్ళని ముంచుతాడు నిలువునా. కాబట్టి మీరందరూ ఆయన నమ్ముకుంటారు కాబట్టి ఇబ్బంది లేదు అని అందరూ మహర్షులందరూ వచ్చి ఆ సంబంధం కుదిరిచ్చారు. ఒక మంచి ముహూర్తం చూశారు, అంగరంగ వైభవంగా పెళ్లి చేశారండి. పెళ్లి చేసిన తర్వాత సరే కొన్నాళ్ళు ఆయన హిమాలయాల్లో చక్కగా భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా అనురాగంతో, ప్రేమతో, ఆదరంతో, అభిమానంతో చక్కగా కాపురం చేస్తూ ఉన్నారు. ఒక రోజున ఏమైందంటే, దేవి మరిద్దరమే ఉన్నాం, నీ మొహం నేను చూస్తున్నాను, నా మొహం నువ్వు చూస్తున్నావు, ఓ పని చేద్దాం, మరిద్దరం ఇక్కడి నుంచి బయలుదేరి భూలోకానికి వెళ్దాం అన్నట్టు. సరే వెళ్దాం, దాందే ఉంది, అంతకంటేనా. ఆ పాపం ఆవిడకి కూడా ఎప్పుడు ఒక చోట ఉండాలంటే విసుగు కదా. భూలోకం ఆయా, దేవలోకంలో నుంచి భూలోకం. సరే వెళ్దామండి. సరే ఏ ఊరు వెళ్దాం, హైదరాబాదా, బొంబాయా, ఢిల్లీనా, కలకత్తానా, మొత్తం వాళ్ళ అంచనాలు వాళ్ళు వేసుకున్నారు. చివరికి వాళ్ళు నిర్ణయించుకుంది ఏంటి అంటే కాశీ వెళ్దామని నిర్ణయించుకున్నారు. సరే కాశీ బయలుదేరారు, పెట్టాబేడా సర్దుకొని హిమాలయాల నుంచి బయలుదేరి వస్తూ పరమేశ్వరుడు ఒక మాట అన్నట్టు అమ్మవారితో, ఇప్పటిదాకా నువ్వు నేను కలిసి ఉన్నాం, మరిద్దరి మధ్య గొడవ పెట్టడానికి ఎవరు లేరు. కానీ మనం భూలోకానికి వెళ్తున్నాం, అక్కడ ఉన్న మనుష్యులు రకరకాలుగా ఉంటారు, నీకు నాకు కూడా గొడవ పెడతారు. పెట్టినప్పుడు మరిద్దరం మటుకు గొడవ పడకూడదు. గొడవ పడే పరిస్థితి కనుక వస్తే మన సమస్యని మనం తీర్చుకోవాలి తప్ప మరిద్దరి మధ్య మళ్ళీ ఉమెన్స్ పోలీసులు, ఆ చట్టాలు, కోర్టులు, విడాకులు, ఈ గొడవ వద్దు అని పాపం పరమేశ్వరుడు ఒక మాట చెప్పాట పార్వతీ అమ్మవారికి. సరే బాగానే ఉందండి, ఇదేదో మీకు నాకు అభిప్రాయ భేదం వచ్చినప్పుడు మనిద్దరమే వేరైపోదాం తప్ప మనిద్దరి మధ్యలో ఎవరు వద్దు అని నిర్ణయించుకున్నారు. ఒక మంచి ముహూర్తం చూశారు, కాశీనగరం వచ్చారు, చక్కగా ఒక చోట ఉన్నారు. వారికి అన్ని ఏర్పాటు జరిగిపోయింది. మరి భగవత్ సంకల్పం కాబట్టి అవన్నీ కూడా వచ్చేసినాయి.
వచ్చారు, ప్రశాంతంగా సుఖంగా జీవనం చేస్తున్నారండి. సరే, రోజు అనేక మంది దర్శనాలకు వస్తున్నారు. ఒక ఆయన వచ్చి అమ్మా నాకు పెళ్లి కాలేదంటాడు, ఒక ఆయన వచ్చి నాకు ఆకలిస్తుంది అంటాడు, ఒక ఆయన వచ్చి పిల్లలు పుట్టలేదంటాడు, ఇంకోళ్ళు వచ్చి వీసా రావట్లేదండి అంటారు. ఇట్లా మనుష్యులు వారి వారి సమస్యలన్నీ కూడాను ఏకరువు పెడుతున్నారు. సరే, ఎంత ఆవిడ రాజుగారి అమ్మాయి అయినా, పర్వతరాజు గారి అమ్మాయి అయినా, ఆవిడ కూడా ఒక ఇంటికి ఇల్లాలు, భర్తకి చెప్పకుండా ఏం చేయకూడదని పక్కన ఉంటున్న భర్త వింటున్నాడు కాబట్టి ఆయన చేస్తాడులే అని ఆవిడ కూడా ముభావంగా అలా చూసింది. మధ్యలో ఒక చిన్న సన్నివేశం జరిగిందండి ఆశ్చర్యకరంగా. ఏమిటంటే, మధ్యలో ఈ ఈశ్వరుడు అమాంతం బయటికి వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు చప్పట్లా పుటికను మళ్ళీ వచ్చి కూర్చుంటున్నాడు. సరే, ఎందుకు వెళ్తున్నాడో, మగవాళ్ళకి అనేక పనులు ఉంటాయి, మనం ఎందుకులే అడగటం అని పాపం ఆ ఇల్లాలు పార్వతీ అమ్మవారు అడగల. ఇదే తొడుగుగా రోజుకి 2 సార్లు 3 సార్లు 4 సార్లు 10 సార్లు 15 సార్లు వెళ్తున్నాడు, వస్తున్నాడు. ఒక రోజున ఇదేదో లాభం లేదు, మనం అడగాల్సిందే, ఇక్కడికి వచ్చిన తర్వాత మరి వేరే వ్యవహారాలను పెట్టుకున్నాడైనా మరి ఇదేదో తెలుసుకోవాల్సిందే అని పాపం పార్వతీ అమ్మవారు అడిగిందిట. నాథ, మీరు కైలాసంలో ఉన్నప్పుడు ఎప్పుడు నా పక్కనే ఉండేవారు, నాకు చెప్పకుండా ఏ పని చేసేవారు కాదు. భూలోకంలోకి వచ్చిన తర్వాత మీలో కొంత మార్పు వచ్చింది అంటే ఏమిటి మార్పు? ఏమి లేదు, మీరు పక్కనే ఉన్నారు అనుకుంటూ ఉంటాను ఎప్పుడు, కానీ మీరు అమాంతం మాయమైపోతున్నారు, మళ్ళీ వస్తున్నారు, ఎక్కడికి పోతున్నారు అంటే ఏ లేదు, చిన్న పని ఏదో ఉంది, ఆ పని చూసుకొని వస్తున్నాను అంటే పర్వాలేదు, మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఏ పని గురించి వెళ్తున్నారో చెప్తే నేను ఆనందిస్తాను. ఏం లేదు, కొంతమంది పోతూ ఉంటారు, పోయే వాళ్ళకి మోక్షం కలిగించడం కోసం వెళ్తున్నాను అన్నారు. ఏమిటి, మళ్ళీ ఇంకోసారి చెప్పండి, నాకు అర్థం కాలేదు అన్నది అమ్మవారు. ఏం లేదు, కాశీలో చాలామంది పోదామని వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ కూడాను నీ మోక్షం కలిగించడం కోసం వెళ్ళి మంత్రం చెప్పొస్తున్నాను అన్నట్టు. అదేమిటి, చాలా ఆశ్చర్యంగా ఉంది, రోజు వచ్చి ఇక్కడ అన్నం పెట్టండి, పెళ్లి చేయండి, పిల్లలు లేరు, అది ఇది సమస్యలు ఎకరువు పెడుతున్నారు, ఒక్కళ్ళ గురించి ఒక్కనాడు నువ్వు పట్టించుకున్న పాపాన పోలేదు, పోయేవాడి గురించి ఏదో నువ్వు చెప్తున్నావు చేస్తున్నావు అని చెప్తున్నావు, ఇందాక నుంచి నాకు అర్థం కావట్లేదు, ఈ విషయం వాళ్ళు తేల్చాల్సిందే అని అమ్మవారు కూర్చుంది. అడిగి శివుడు అనుకున్నాడు, భూలోకంలోకి రావడంతో ఈవిడలో కూడా మార్పు వచ్చింది, నా అభిప్రాయానికి విరుద్ధంగా రావడం ప్రారంభిస్తూ ఉంది, కైలాసంలో ఉన్నంతకాలం ఒక్క మాట నన్ను అనలేదు, ఎంతో అనురాగంగా ప్రేమగా ప్రియంగా నాథ 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 అనేది, అటువంటిది భూలోకంలో అంటే ఇవాళ తేల్చాల్సిందే అనంత మాట అంత ధైర్యంగా ఏమిటి అంది అంటే, ఈ విషయం తేల్చుకోవాల్సిందే, ఇవాళ ఆడవాళ్ళకైనా అంత ఉండేది, నాకు మాత్రం అహంకారం ఉండదా, అందులో నా పదవి శాశ్వతమైన పదవి అని ఆయన కూడా కోపం వచ్చింది ఈశ్వరుడికి. అంటే అప్పుడు చెప్పాడు ఆయన, ఏం లేదు, ఈ కాశీలో ఏ జీవి మరణించినా కుడి చెవు పైకి పెట్టి పోతారట కాశీలో, అది పిల్లి కానీ బల్లి కానీ మనిషి కానీ, వాళ్ళ చెవులో నేను రామ మంత్రం చెప్పొస్తూ ఉంటా, రామతారక మంత్రం చెప్పొస్తా, ఇలా ఇక్కడ పోయిన వాళ్ళకి మళ్ళీ ఇక జన్మ అనేది లేదు, మోక్షం కలుగుతుంది. అందుకోసం నువ్విచ్చేటువంటి పదవి అశాశ్వతమైనటువంటి పదవి, నేను ఇచ్చేది శాశ్వతమైన పదవి, మళ్ళీ పుట్టుక అనేది లేకుండా చేస్తున్నా. ఓహో, బతికున్న వాళ్ళ గురించి ఆలోచించరు కానీ మీరు పోయే వాళ్ళ గురించి ఆలోచిస్తారా? యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, మీలాగా నేనంత కర్కశంగా నేను ఉండలేను, నాది మాతృహృదయం, నాకంటూ ఒక స్థానం ఉంది, ప్రపంచానికే తల్లిని నేను, సమస్త బ్రహ్మాండానికి తల్లి స్థానంలో నేనున్నాను, కాబట్టి నీకు నాకు ఈ విషయంలో అభిప్రాయ భేదం వచ్చింది, కాబట్టి ఇవాళ నుంచి నీకు నాకు సంబంధం వద్దు, నీ దోవ నువ్వు ఉండు, నా దోవ నేనుంటా అని చెప్పి ఆ అమ్మవారు విశ్వేశ్వరుడి ఆలయం నుంచి పక్కకు వెళ్ళిపోయి వేరే ఆలయంలో ఉంది. ఇవాళకి కాశీలో విశ్వేశ్వరుడి ఆలయం ఒకచోట, అన్నపూర్ణ భవానీ అమ్మవారి ఆలయం ఒకచోట వేరువేరుగా ఉంటాయి. అంటే ఎందుకు చెప్పొచ్చా ఉంటాయి కథ, దీంట్లో సారాంశం,
అమ్మవారు ఇహలోక ఫలితాన్ని ఇవ్వటం కోసం ఆ అమ్మ రెడీగా ఉంది. అయ్యవారు శాశ్వతమైనటువంటి ఫలితాలను ఇవ్వడం కోసం ఆయన రెడీ ఉన్నారు. ఆలోచిస్తే ఇద్దరి అభిప్రాయాలు మంచివే. కాకపోతే అభిప్రాయ భేదం వచ్చిందని పోలీస్ స్టేషన్కి పోకుండా వారి సమస్యను వారే తీర్చుకోవటంలో అదొక నీతి అన్నమాట. ప్రతి సంసారంలో ప్రతి కుటుంబంలో అభిప్రాయ భేదాలు వస్తాయి. కానీ ఎవరి అభిప్రాయ భేదాలని ఆ కుటుంబం వాళ్ళే తీర్చుకుంటే ఇన్ని పోలీస్ స్టేషన్లు, ఇన్ని కోర్టులు, ఇన్ని కేసులు, గొడవలు ఉండవు. అంచేతను పార్వతీ పరమేశ్వరులు వేరుగా ఉన్నప్పటికీ పరస్పర తపస్సంపత్ ఫలాయిత పరస్పరవు ప్రపంచ మాతాపితరు ప్రాంచౌ జాయాపతి స్తుమః అని ఒక చోట చెప్తారు కవి. పరస్పర సంపత్, నేను పొందేటువంటి భార్య చాలా గొప్పగా ఉండాలి, చాలా ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపేట్టుగా ఉండాలి అని ఆయన కోరుకున్నారు. అట్లాగే నాకు వచ్చేటువంటి భర్త చాలా శాశ్వతమైనటువంటి నిజమైనటువంటి కీర్తి గలవాడుగా ఉండాలి అని ఆవిడ కోరుకుంది. అలా ఇద్దరూ తపస్ఫలితం వలన ఒకళ్ళ కోసం ఒకళ్ళు తపస్సు చేశారు. ఆ తపస్ఫలితం వలనే వాళ్ళు ప్రపంచమాతాపితరు, ప్రపంచానికే తల్లి తండ్రి అనేటువంటి స్థానాన్ని అలంకరించారు. అటువంటి ఆ తల్లిదండ్రి స్వరూపంగా ఉన్నటువంటి ఈ రేణుకా ఎల్లమ్మ అమ్మవారికి, అలాగే పరమేశ్వర స్వరూపమైనటువంటి ఆ జమదగ్ని మహర్షికి మనకి కాసేపట్లో కళ్యాణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. ముందుగా మంగళ వాయిద్యం గణపతి కీర్తనతో, గణపతి తాళంతో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. కాశీగంటలో ఉంది కదా, కాశీకి వచ్చిన తర్వాత వేరే పోయినారు ఇద్దరు. అంటే కాశీలో ఎవరు కలిసి ఉండకూడదు, శాస్త్రం మాయాపతినేశ్వరం ఉండకూడదు. ఎవరి భావన ఎవరి మనోభావాలతో ఉండాలి. సూపర్.
నమః పార్వతీపతయే హర హర మహాదేవ బోలో ఎల్లమ్మ మాతాకి. శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం బలగంపేట అమ్మవారికి కళ్యాణ దివ్య మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీమతి కొండా సురేఖ గారు అమ్మవారికి మంగళద్రవ్యములు, చీనాంబర పట్టు వస్త్రములు, వారితో పాటు శ్రీమతి కోట నీలిమ గారు తదితరులు అమ్మవారికి సభక్తికంగా సమర్పించారు. వారందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు కలిగించాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఇక కళ్యాణ మహోత్సవంలో ముందుగా స్వస్తి వాచనం. ఓం ఏన పరస్త ఓం వసవో రుద్రాదిత్య ఉపరిస్పృశంగ్రంచేత్తారవజరారవక్రన్న అర్వాంచమింద్రమముదో హవామహే యోగో దిగ్ధనదిదశ్వరిద్యః విహవేదుషస్వాస్య గుర్మో హరివో మేదిన్వాం యా ఫలనేరియా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచంత్వగోహసః ముహూర్తోస్తు ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహణావత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఓం నమః సదసే నమః సదసస్పదయే నమః సఖీనాం పురోగాణాం చక్షుషే నమో దివే నమః పృథివ్యై. పసుపుద యస్య వో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం దేవలగ్నం సుజనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ లక్ష్మీపదేంద్రయుగం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర పార్థో జనోత్తరః సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే నిత్యం వ్రజామి శరణం హరో. సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం ఏషా భవిష్ఠో భగవాన్ మంగళాయతనం హరే. తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఇందే వరస్యామో హృదయస్థో జనార్దనా. హర్తారం దాతారం సర్వసంపదా లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహో. మంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. లక్ష్మీనారాయణ నమః మహేశ్వరాభ్యాం నమః. హిరణ్యగర్భాభ్యాం నమః శ్రీ పురందరాభ్యాం నమః. వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. उत्तिष्ठन्तु भूतपिशाचाः एते भूमिभारकाः एतेषामविरोधेन ब्रह्मकर्म समारभे. ॐ भूः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ तपः ॐ सत्यं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओमापो ज्योतिरसोमृतं ब्रह्మ భూర్భువస్సువరో. అందరూ కూడాను మమ అనుకోవాలండి. మమ ఉపాత్తదురుదక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయవరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ భాగే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే సమస్త దేవతా గో బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ
अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन स्वस्ति श्री क्रोधिनाम संवत्सरे उत्तरायणे ग्रीष्मर्तौ आषाढमासे शुक्लपक्षे चतुर्थ्यां भौमवासरे शुभवासरे शुभ नक्षत्रे शुभ योगे शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ श्री परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थम संकल्पम అందరూ కూడాను దయచేసి మీ గోత్రము పేరు చెప్పుకోవాల్సిందిగా కోరుతున్నాము. అందరూ దయచేసి మీ గోత్రము పేరు చెప్పుకోండి. మేము చెప్పినటువంటి సంకల్పాన్ని చెప్పవలసిందిగా కోరుతున్నాం. अस्माकं सर्वेषां सह कुटुंबानां क्षेम स्थैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं राजद्वारे राजमुखे सर्वदा सर्वत्र दिग्विजय प्राप्त्यर्थं मम गृहे धनकनक वस्तुवाहन धेनुकाञ्चन पुत्र पौत्र अविच्छिन्न संतति तेजो लक्ष्म्यादि सकल साम्राज्य प्रदातृत्व सिद्ध्यर्थं नित्य कल्याण शोभन परंपरा अभिवृद्ध्यर्थं आषाढ़ मास प्रयुक्त भौमवासर पुण्यकाले महाकाली महालक्ष्मी महासरस्वती त्रिगुणात्मिका श्री यल्लम्म रेणुकांबा दिव्या कल्याण महोत्सव आख्यं आचार्य मुखेन कारयिष्ये आदौ निर्विघ्नेन परिसमावाप्त्यर्थं महागणपति पूजांच करिष्ये. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహంతో మన కుటుంబంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు నిత్య కళ్యాణము ధనధాన్యాభివృద్ధి సౌమంగళ్యాభివృద్ధి మంచి ఆరోగ్యము యశస్సు కీర్తి అన్నీ కావాలి అని ఈ ఆషాఢ మాసంలో మొట్టమొదటి మంగళవారం యందు ఈ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అందరం కలిసి చేసుకుంటున్నాము అని అమ్మవారి దగ్గర భక్తిగా సంకల్పం చేసుకోవడం జరిగింది. ఆదో పూజ్యో గణాధిప అన్నట్టుగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం చేయాలన్నా ముందుగా చేయవలసినటువంటిది గణపతి పూజ. అటువంటి గణపతికి 16 ఉపచారాలతో ఇప్పుడు పూజ చేస్తున్నారు. తదంక కలిశారాధనం కరిష్యే కలశం कलस्य मुखे विष्णुः कंठे रुद्रसमाश्रितः ब्रह्म कुक्षौ दशागरा सर्वे सत्पद्दीपा वसुन्धरा सामवेदाख्यगर्वणः सर्वे कलशे परिशिच्यते सर्वं विश्वाभोगान्यापप्राणावापजवापन्नमापो सम्राडापो विराडापो स्वराडापो छन्दागुष्यापो योगुष्याप सद्यमाप सर्वा देवतापो भवस्वरापवो धर्मदेशं भवाविरिग्नेस्मिन् सन्निधिं करो कावेरीदण्डभद्राजा कृष्णवेण्यजातगौतमे पंचगंगा प्रगीता कलशोदकेन पूजा द्रव्याणि संप्रोक्ष्य आदौ गणपति ध्यायेत् गणानां ज्येष्ठराजं ब्रह्मणां
హరిద్రాబింబే సుముఖం సాంగం సాయుధం సవాహనం సశక్తిపత్ని పుత్రోర్వాణ సమేతం శ్రీ మహాగణపతి మావాహయామి స్థాపయామి పూజయామి అసునీతే సూర్యవచ్చరంతమనమదే మలయానస్వతి ప్రాణామృతమాపః ప్రాణానేవ యథాస్థానమవహ్వయతే వరదా భవ సుభా మహాగణపతే నమః ధ్యాయామి ఆవాహయామి ఆసనార్థే అక్షదాన్ సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం ఆపవైష్టామజవస్థానోర్జేరధాతరాయచక్షసే రంగమామవోయస్య క్షయాయ జన్మసాజనయధాజన మహాగణపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి వస్త్రోత్రీయ ఆభరణార్థే అక్షదాన్ సమర్పయామి శ్రీమన్మహాగణపతయే నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి హరిద్రాచూర్ణం సమర్పయామి కుంకుమ విలేపనం సమర్పయామి పుష్పైశ్చాక్షతైశ్చ సంపూజయామి ఓం గం సుముఖాయ నమః ఓం గం కపిలాయ నమః గజకర్ణకాయ నమః లంబోదరాయ నమః ఓం వికటాయ నమః ఓం విఘ్నరాజాయ నమః ఓం వినాయకాయ నమః ఓం ధూమకేతవే నమః ఓం గణాధ్యక్షాయ నమః ఓం బాలచంద్రాయ నమః ఓం గజాననాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూజాయ నమః ఓం సర్వసిద్ధిప్రదాయ నమః ఓం కుమారగురవే నమః మహాగణపతే నమః నానావిధ పరిమళ భద్రపుష్పాక్షతాను సమర్పయామి ధూపం వనస్పత్యామి దీపం సందర్శయామి శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం భూభవస్సువః ప్రోక్ష్యా పరిస్థిత్య అమృతం భవతు దేవసవిత ప్రసవ శ్రీమన్మహాగణపతయే నమః సద్యస్కాలే ఫలవర్గం నివేదయామి ఓం मध्ये मध्ये उदकपानीयं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयाचमनीयं समर्पयामि ताम्बूलानि समस्तोपचारान् समर्पयामि ओम सम्राजन्ति बोलो गणेश भगवान की मुखस्ते कदन्तस्ते कपिलो वजकन्नकः लम्बोदरस्य विकटो विघ्नराजो विनायकः ध्वमकेतुर्गणाध्यक्ष पालतिरोगजाननः पक्रदण्डशूर्पकर्णो हेरम्बस्कन्दमूरः षोडशीतानि नामानि यपडे विद्यारम्भे विद्यारम्भे पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि सुवर्णदिव्य मंत्रपुष्पं समर्पयामि यानि कानि च पापानि जन्मान्तरकृतानि च महिमां कृपया देव शरणागतवत्सला शरणं मम तस्मात् कारुण्यभावेन शरणाधिपा प्रार्थना नमस्कारं समर्पयामि सत्रजावराणि समस्तोपचारान् समर्पयामि यस्य स्मृत्याज नामोत्यादमपूजार्पयामि पूजया भगवान् सर्वात्मकः महागणपतिस्तु प्रीणातु वक्रतुण्ड महाकाया सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा प्रार्थनापूर्वक नमस्कारं समर्पयामि गणपतये नमः यथास्थानमुद्वासयामि शुभे शोभनार्थे क्षेमाय पुनरागमनाय च उपरदाका సకల విఘ్నాలకి అధిపతి ఆ విఘ్ననాయకుడిని పూజించడం వలన ఎటువంటి విఘ్నము లేకుండా సంకల్పించిన కార్యం నిర్విఘ్నంగా జరుగుతుంది. అంచేతను ఆ గణపతికి 16 ఉపచారాలతో పూజ చేశారు. ఇకపై ఈ కళ్యాణంలో భాగంగా పుణ్యాహవాచనం మనం తెచ్చినటువంటి ఈ పూలు పండ్లు ద్రవ్యములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడాను గంగాజలంతో
శుద్ధి చేసే కార్యక్రమమే మనకి పుణ్యాహవాచనం. అటువంటి ఈ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని మన ఆచార్య స్వాములు చేయిస్తారు. कर्मणः पुण्याहं भवन्तो ब्रुवन्तु पुण्याहं कर्मणोऽस्तु यन्नक्षत्रं दुर्वेदोपविशो वै सूर्य उदेति नक्षत्रं नैति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जगन्यं पश्येत् दुर्वेद यत्कार्ये स्यात् एव कुर्वे पुण्यास्ति भवन्तो ब्रुवन्तो स्वस्ति कर्मणेस्तु कर्मणे स्वस्ति भवन्तो ब्रुवन्तो स्वस्ति कर्मणेस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवः स्वस्ति नः पूषा विश्ववेदाक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु अर्धं भवन्तो ब्रुवन्तो कर्मार्थ्यास्म हव्यैर्नमसोपसृत्य देवं मित्रधेयन्नास्तु राधान हविषा वर्धयन्ता शतं जीवेम शरदस्य वीराः त्रीणि छन्दागोषे त्रीणि सवनानि लोकामेव तद्वीर्य एष लोकेषु प्रतिष्ठति भवन्तो ब्रुवन्तो मुखसमलशावद्धरेत् स्वस्ति पुण्याः वाचन समृद्धिरस्तु कर्मणः पुण्याः वाचन समृद्धिरस्तु वर्षशत सम्पूर्णमस्तु नानागोत्राभिवृद्धिरस्तु शान्तिः पुष्टिस्तुष्टिश्चास्तु शुभमस्तु पुनर्विदो ब्राह्मणेभ्यः शुभं भवतु सम्पदस्तु ओम येन देवाः पवित्रेण आत्मानो पुनते सदा पावमान्यः पुनन्तु मापत्यं पवित्रं सदाद्यामगो हिरण्मयो ब्रह्मविदो वयं मूलं ब्रह्म पुनीमहे सह वा पुनाशो स्वस्यावरणः समीच्या राजा प्रवृणाभिः पुनातु मार्जयन्त्या पुनातु देवा दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्ता विश्याभवोषधयो वनस्पतयो मार्जयन्ता संवत्सरो यज्ञपतिर्मार्जयन्ता पुण्याः वादन समृद्धिरस्तु ओम समस्त संवत्सरमवत्समवत्कुलधूमकेतवः अपार संसार समुद्रवेदवः पुनन्दरां ब्राह्मणपादपां सवः आपद्घरद्वान्तसहस्रभाणवः समेहितार्धार्पणकामधे नमः समस्ततीर्थां पवित्रमूर्तयो रक्षन्तु ब्राह्मणपादपां सवः आधिव्याधिहरन्नूनां मृत्युदारिद्र्यनाशनो श्रीपुष्टकीर्तिदं वन्दे विप्रश्रीवागवङ्गजा विप्रोघदर्शनात् सद्यः क्षीयन्ते पापराशजाः मंडनान् मंगलावाप्तिरच्युतादच्युतो वदा मदी अशेषे हे परिषदु मदीयां विज्ञापनामवधार्य मया समर्पिताम् इमां परिषद्दक्षिणां यथादक्षिणामेव स्वीकृत्य जमदग्निसहिता श्रीरेणुकाम्बा दिव्यकल्याणमहोत्सवं समाचरितुं योग्यतासिद्धिरस्विति भवति अनुग्रहाण तेभ्यो अनुगृह्णन्तु भवन्तः दिव्यकल्याण महोत्सवं समाचरितुं योग्यता सिद्धिरस्तु ततः परमेश्वरमुद्दिश्य परमेश्वर प्रीत्यर्थं श्री रेणुकादेव्याः जमदग्निसहित रेणुकादेव्याः दिव्यकल्याण महोत्सवाख्यै कर्मणि मंडप पूजां करिष्ये ओम महेद्यौ प्रतिवेदनैवसावसाधे जवारक्षित्रा मण्डपो सर्गानि विस्वर्तेन मित्रावरुणासुते पुनरापदा स्पष्टेव विक्रीणामः
विमलायै नमः उत्कर्षण्यै नमः ज्ञानायै नमः क्रियायै नमः योगायै नमः प्रश्वे नमः सत्यायै नमः ईशानायै नमः अनुग्रहायै नमः। ओम सांग सपरिवार जमदग्नि सहित रेणुकाम्बामावाहयामि स्थापयामि पूजयामि रेणुकाम्बायै नमः ध्यायामि आवाहयामि नवरत्नखचितहेम सिंहासनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं मुखे शुद्ध आचमनं समर्पयामि औपचारिक स्नानं समर्पयामि स्नानानन्तरं शुद्ध आचमनं समर्पयामि वस्त्रम् अभिवस्त्रा देव्यै नमः वस्त्रं समर्पयामि यज्ञोपवीतं परमं पवित्रं समर्पयामि गन्धद्वारायामि आयने भ्रायणे दूर्वारोहन्दोष्पिणे राष्ट्रमण्डले गान समुद्रस्य गृहाजिमे समर्पयामि। ओम भवस्सदेवस्य पत्यै नमः देवस्य पत्यै नमः ओम महर्षदेवस्य पत्यै नमः महदेवस्य पत्यै नमः। नानाविध परिमलपत्रपुष्पाक्षतान् समर्पयामि धूपमाघ्रापयामि साक्षात् दीपं सन्दर्शयामि। ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य ओम प्राणाय अपानाय सर्वोपचारान् समर्पयामि मंगलनीराजनम्। निराजनं दर्शयामि निराजनानन्तरं शुद्धाचमनीयमर्पयामि तन्नो रुद्रः प्रचोदयात् कन्याकुमार धीमहि तन्नो दुर्गे प्रचोदयात् समर्पयामि आत्मप्रार्थना नमस्कारान् समर्पयामि छत्रजामरादि समस्तोपचारान् समर्पयामि। श्री అమ్మవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ శ్రీ పొన్నం ప్రభాకర్ గారు సకుటుంబంగా విచ్చేసి అమ్మవారికి మంగళ ద్రవ్యాలని నూతన వస్త్రాలని సమర్పించారు. వారికి వారి కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలుగ్గాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వస్తి పుణ్యాహవాచనం, స్వస్తి అంటే మంగళాన్ని కలిగించేటువంటి శుద్ధిని చేసేటువంటి ఒక క్రతువు. ఇప్పుడు దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. అందరూ దయచేసి మన పోలీసు వారందరికీ సహకరించాలి. నిశ్శబ్దముగా ఉండండి.
ఆ స్వస్తి పుణ్యాహ భాషణం అనే కార్యక్రమాన్ని చేయడమే కాకుండా సభాసదులు, ఎందుకంటే అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవానికి కశ్యప, అత్రి, భరద్వాజ, విశ్వామిత్ర, గౌతమ, వశిష్ఠ, వామదేవాది మహర్షులందరూ కూడాను వేయించేశారు. వారి యొక్క అనుమతి తీసుకొని ఆనాడు అక్కడ కళ్యాణం జరిగినట్టుగా మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉంది. అదే ప్రకారంగా ఇక్కడ కూడా ఆ మహర్షులు ఈ సభా ప్రాంగణాన్ని, ఈ కళ్యాణ వేదికని వారందరూ కూడాను అలంకరించినట్టుగా భావిస్తూ వారిని ఉద్దేశించి వారికి అందరికీ కూడా నమస్కారం చేసి వారి యొక్క అనుమతి తీసుకొని కళ్యాణాన్ని ప్రారంభించారు. కళ్యాణాన్ని ప్రారంభించగానే ఆ జమదగ్ని మహర్షిని, వరుడుగా ఉన్నటువంటి జమదగ్నిని, అట్లాగే పెళ్లి కూతురుగా ఉన్నటువంటి రేణుకా అమ్మవారిని సాదరంతో సవినయంతో ఈ కళ్యాణ వేదిక మీదకి ఆహ్వానించి రాగానే వారికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి మంగళహారతిని పట్టి మా యొక్క కళ్యాణాల కోసం, అంటే మీ అందరం సుఖంగా ఉండటం కోసం, మా కుటుంబం, మా పరివారం, మా బంధుగణం, మా మిత్రగణం, మా భృత్యగణం యావన్ మంది కూడాను క్షేమంగా ఉండాలి, సమస్త జనులు సుఖంగా శాంతిగా ఉండాలి అని ఒక సంకల్పాన్ని చేసుకొని ఈ కళ్యాణాన్ని మనం ప్రారంభించాము. ఆ ప్రకారంగా ఈ వధూవర రూపంలో ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులకి ఇప్పుడు మధువర్క ప్రాసన కార్యక్రమంతో మన ఆచార్య స్వాములు మనకి చేస్తారు. ముందుగా కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మధువర్క ప్రాసనం తదితర కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అవన్నీ కూడా తిలకరించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందుగా కాని ప్రార్థిస్తున్నాం. ఓం అస్య దేవదేవస్య చతుర్దశ భువనాధీశ్వరస్య శ్రీమదఖిలానకోటి బ్రహ్మాండ నాయకస్య జగత్కుటుంబినః సర్వలోకజనన్యాః శ్రీ రేణుకా జగదగ్ని దివ్య కళ్యాణ మహోత్సవాధికార సిద్ధ్యర్థం జగద్రక్షణార్థం కౌతుకం కరిష్యే. యజ్ఞోపవీత రక్షాబంధన సహిత యజ్ఞోపవీత ధారణం చ కరిష్యే. రక్షాబంధన యజ్ఞోపవీత దేవతాభ్యో నమః. గంధం పరికల్పయామి, పుష్పం పరికల్పయామి, ధూపం పరికల్పయామి, దీపం పరికల్పయామి. అమృతం నైవేద్యం ఓం భూర్భువస్సువః ప్రోక్ష పరిశిష్య అమృతం భవతు. అమృతం నైవేద్యం పరికల్పయామి. ఓం ప్రాణాయ స్వాహ. ప్రాణాయ స్వాహ. సర్వోపచారాన్ సమర్పయామి. అయ్యా ముందు రక్షాబంధనాలు తీసుకెళ్ళి చెరొకటి చూపిస్తే అక్కడ మీరిద్దరు ఒకరిట్లా వెళ్ళి చూపిస్తే అమ్మవారికి అయ్యవారికి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా రక్షాబంధనాన్ని ఇప్పుడు సమర్పిస్తున్నారు. అమ్మవారికి రక్ష ఏమిటి? మనం రక్షించేది ఆవిడే కదా, ఆవిడకి రక్ష ఏంటి అని మనకు ఆలోచన రావచ్చు. కానీ ఇక్కడ మనం ఏది చేసినప్పటికీ ఒక కైంకర్య రూపంలో, సేవా రూపంలో అమ్మవారికి సమర్పిస్తున్నారు. హరియమణం బృహస్పతిమింద్రం దానాయ చోదయ వాచం విష్ణవో సరస్వతి ఆదిత్యాన విష్ణుం సూర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం విష్ణోరరాగమసి విష్ణో పృష్ఠమసి విష్ణోష్ణప్రయే స్వవిష్ణో సూరసి విష్ణోర్ధ్రువమసి వైష్ణవమసి విష్ణవే త్వా బృహత్సామక్షత్రభృద్వృద్ధవృష్ణయం దృష్టుభౌజశ్రుభుజముగ్రవీరం ఇంద్రస్వోమేన పంచదశేన హత్యమిదం రాతేన సకలేన రక్షా. రక్షాబంధన ముహూర్తస్తు ముహూర్తోస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. ఇప్పుడు అమ్మవారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా పెళ్లి కుమారునిగా వచ్చినటువంటి ఈ వరుడికి యజ్ఞోపవీతాన్ని సమర్పిస్తున్నారు. మామగారు అయినటువంటి ఆ రాజుగారు ఇప్పుడు చక్కగా భక్తిగా యజ్ఞోపవీతం పరమం పవిత్రం
विद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो परमेश्वर उद्दिश्य परमेश्वर प्रीत्यर्थम रेणुका दिव्य कल्याण महोत्सवाख्ये कर्मणि कन्या ओम प्रसुस्मन्ताभिषास्य दक्षिणपरागो अभिप्रसीदा अनुषायवस्सन्त्वबन्धाय भ्यस्वरायोजन्ति नो वरेयम् समर्यमा सम्भवो नो नियात् सञ्जास्वद्यं सुजममस्तु देवा शाकुणमन्तैस्ते कन्यादातारं गत्वा ब्रुवते ओम अनुहवरिहवरिराजम्बरिक्षभो शाकुनौ अग्निस्वारात् परसरस्वते स्वस्ति देस्तु वनस्पते स्वस्ति मेस्तु वनस्पते नमः सदोत्सव रुद्राय नमो रुद्राय सदोत्सवे नमस्ते स्वामाहिंसे शिवसे शिवरो नमस्ते स्वामाहिंसे ब्रह्मपुत्राय वासने सुरगोले शकुनेस्तु प्रतिनस्सु రామనాథం గారు ते कन्यादातारं गत्वा ब्रुवते ఇప్పటిదాకా కళ్యాణంలో భాగంగా స్వామికి రక్షాబంధనము అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.